హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మినపప్పు పొడి తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది పూరీలోకి నెయ్యి వేసుకొని తింటే ఈ పొడిలో చాలా బాగుంటుంది. మేమైతే అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూసేద్దాము. ఎండుమిరపకాయలు ఒక 8 తీసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉద్దిపప్పు, తెల్లగడ్డలు. ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్, మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ పొడి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలండి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎండుమిరపకాయలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువైతే వేయించుకోవద్దు. ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయద్దండి. తర్వాత ఉద్దిపప్పు వేసి అదే మినపప్పు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇది సన్న మంట మీద వేగితే పొడి అనేది చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న మినపప్పు, ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, అంత మెత్తగా అయితే రావాలి మనకి పొడి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 రౌండ్లు అయితే తిప్పాలి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లో తీసేసుకుందాము. పౌడర్ అయితే ఇంతే అండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్. నేను పూరి కూడా ఒక 2 పూరీలు వేసి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసుకొని ఈ విధంగా పొంగే పూరీలు చేసుకోవాలండి. ఇలా పొంగుతూ ఉన్న పూరీల్లో పొడి అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తినాలి, అప్పుడు ఇంకా బాగుంటుందండి. ఇది స్టోరేజ్ అయినా చేసుకోవచ్చు. ఈ పొడి మినపప్పు పొడి ఎన్ని రోజులైనా మనకి పాడవదు, అలానే ఉంటుంది. ఇలా పొంగే పూరీల్ని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకొని అందులో పొడి వేసి నెయ్యి కూడా వేసుకోండి. నేను పూరీలు వేడిగా ఉన్నాయని కరిగించకుండా అలానే వేస్తున్నాను. మీకు పూరీలు చల్లారాయంటే కరిగించుకొని వేసుకోండి నెయ్యిని, అంతే అండి. ఈజీగా మనకి మినపప్పు పొడి అయితే చాలా బాగుంటుంది పూరీలోకి. మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కూడా ఈ పొడి కూడా ఒకటి. అప్పుడప్పుడు మినపప్పు తింటూ ఉండండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.